హాయ్ ఫ్రెండ్స్, ఈ బుధవారం నాన్ వెజ్ స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నాము. ఇది నా ఓన్ స్టైల్లో బిర్యానీ రెసిపీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బిర్యానీ తయారీ విధానము మొదలు పెడదాము. ముందుగా చికెన్లో సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడిగి పక్కకు తీసి పెట్టుకున్నాను. 3 నుంచి 4 పెద్ద పెద్ద ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. ఆ తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బిర్యానీ గిన్నెలోకి కడుక్కొని పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. తగినంత పసుపు వేసుకోవాలి. 2 కిలోల చికెన్కి 5 స్పూన్ల కారం, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత మా బిర్యానీ రెసిపీ స్పెషల్ ఇంగ్రీడియంట్ సీక్రెట్ బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ సీక్రెట్ బిర్యానీ మసాలా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. వీడియోలో చూపించినట్లు సాజీరా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క మసాలాలు కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా, మంచిగా చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 లీటర్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. 2 నిమ్మకాయలను రసం తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలకి పట్టించాను. ముందుగా వేయించిన ఆనియన్స్ క్రష్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ ముక్కలకి పట్టేలా కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఆనియన్స్ వేయించిన ఆయిల్ని కలుపుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. 2 కిలోల చికెన్కి 1.5 కిలోల బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన బాస్మతి రైస్ని తీసుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగా, అనాస పువ్వు, కసూరి మెంతి, జావిత్రి, బిర్యానీ ఆకు మరియు బిర్యానీ పువ్వు వేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ తర్వాత బియ్యానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాస్మతి రైస్ని స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 75% ఉడికే అంతవరకు ఉంచుకోవాలి. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని ఒక్కొక్క లేయర్గా వేసుకుంటూ చివరగా కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, చిన్న గ్లాస్లో పాలు, కలర్ కలిపిన దానిపై వేసుకున్నాము. ఆ తర్వాత మూత వేసుకొని ఏదైనా ఒక బరువైన రాయి కానీ, నేను ఇక్కడ గిన్నెలో నీళ్లు పెట్టాను. 5 నిమిషాలు లేదా 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టాను. ఆ తర్వాత లో ఫ్లేమ్లో 30 నుంచి 35 నిమిషాల పాటు పెట్టాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.